ఒక్కడు అనేకం కాలేదు. ఒక్కన్ని అనేకంగా చూస్తున్నాం అంటే భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడే అయినటువంటి భగవంతుణ్ణి మనం అనేక విధాలుగా అనేక రూపాలుగా కొలుస్తున్నాం. మరి ఒక్కడే అయినటువంటి ఆ భగవంతుని యొక్క రూపం ఏంటో తెలుసా? సూర్య భగవానుడు. ఈయన మనకు ప్రత్యక్ష దైవం. ప్రతి అంటే ఎదురుగా, అక్షి అంటే కన్ను, మన కంటికెదురుగా సాక్షాత్తుగా కనిపించేటటువంటి దైవం అన్నమాట. ఈ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాను నుంచే వెలుగు తీసుకొని అనేక దేవతా రూపాలు ఆకారం దాల్చాయి. మనం కొలుస్తున్నటువంటి అనేక దేవతా రూపాలు మనకు కనబడాలంటే మనం నిద్రించాలి, మన కలలో కనిపిస్తారు. కానీ ఈ సూర్యభగవానుడు మన కళ్ళ ముందు ఇళ్ళలో ప్రత్యక్షంగా కనిపిస్తాడు కదా. ఈ సూర్యారాధన వల్ల కలిగే లాభాల గురించి ఈ వచ్చే సండే అద్భుతమైన వీడియో చేస్తాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆదిత్య హృదయం పారాయణ చేయమని. ఆదిత్య హృదయము వదలకుండా సండే మాత్రమే కాదు, 120 days ప్రతిరోజు వర్షం వచ్చినా మబ్బు వచ్చినా సూర్యుడు కనిపించకపోయినా సరే ఉదయం పూట సూర్యునికి ఎదురుగా కూర్చొని ఆదిత్య హృదయ పారాయణ చేయండి. ఈ సూర్యారాధన వల్ల కలిగే లాభాలను సండే వివరించబోతున్నాను.